వస్తుంది అనుకుందాం అనుకోండి. ఒకవేళ వస్తుంది, రిటర్న్ వస్తదని వాళ్ళు చెప్తున్నారు గదా! వచ్చేది ఉంటే మనం ఒక 4, 5 కిలోమీటర్ల దూరం వెళ్లి మళ్ళా ఇప్పుడు వస్తుందని గ్యారంటీ ఏముంది? ఒకవేళ వచ్చేది ఉంటే ఈ దగ్గరలోనే ఉండొచ్చు గదా! ఇప్పటికైనా. అదే డ్రోన్‌లు ఎగిరేసి మొత్తం చుట్టుపక్కల ఎప్పుడైనా సెర్చ్ చేయొచ్చు గదా! సంఘటన జరిగిన తర్వాత గూడా వచ్చి అక్కడనే ఎతుకుతున్నారు గానీ, ఇప్పుడు బయట పోతున్నారు. బయట పోయేటప్పుడు కొంతమంది అంటున్నారు గదా! సమాచారం వస్తుంది. అక్కడ ఫోన్ చేస్తే, ఇక్కడ ఫోన్ చేస్తుంటే ఆ సైడ్‌కి వెళ్ళింది, ఈ సైడ్‌కి వెళ్ళింది అని చెప్తున్నారు. ఇక్కడ చెక్ చేసేటోళ్ళు ఇక్కడికి చెక్ చేయాలి. అవతల పోయేటప్పుడు కూడా అటు డ్రోన్‌లు ఎగిరేసి అటు కూడా చెక్ చేస్తే తెలుస్తుంది గదా! అటు సైడ్ పోతుందా, ఇక్కడనే ఉందా, ఇటు సైడ్ పోతుందో వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడే ఉన్నదాన్ని ఇక్కడనే సెర్చ్ చేస్తే అది మనం పట్టుకోలేం దాన్ని. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఏ లాజిక్ ప్రకారం అది రిటర్న్ వస్తుంది, రిటర్న్ వచ్చి తింటుంది అనేది తెలియదు. మాకైతే తెలుస్తలేదు అది. వచ్చినప్పుడల్లా కూడా వస్తుంది. ఒకవేళ వస్తే అది ఈ సరౌండింగ్లోనే ఉండాలి. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి దూరం మళ్ళీ రిటర్న్ రాలేదు కదా, దారి గురించి అయితే రాలేదు. ఒకవేళ వస్తుందని అనుకుందాం. సమీప పొదలను దాచుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ఆ దాచుకొని మళ్ళీ వచ్చి తింటా అని చెప్పి అధికారులు చెప్తారు. పొయ్యి అయితే వెనక్కి రాదు. రాదు. పోయి అయితే వెనకకి అసలుకే రాదు. ఒకవేళ మీరు చెప్పినట్టు